ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. మనం క్యాల్కులేట్ కనుపు చదువుకుంటున్నాం. Does little things, and in this way he keeps himself busy, wears himself out more and more. Any amount of thinking becomes impossible. It is almost impossible for him to come to a conclusion, for he never figures it twice alike. అది ఇంతవరకు మనం చదువుకున్నాం. He cannot add and subtract even in the simplest forms. Now he thinks about this matter so much and thinks everybody else is watching him until finally the instant he closes his eyes, he has visions just as soon as he gets down quiet and thinks. అంటే అతను ఈ ఈ ఆలోచనల వల్ల లాస్ట్కి ఎలా అయిపోతారంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చేయలేకపోతారు అనమాట. సో యాడింగ్ సబ్స్ట్రాక్షన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఏం ఆలోచిస్తారు అంటే అవతల వాళ్ళు ఏమైనా గమనిస్తున్నారేమో తనని అని ఆలోచిస్తారు. మళ్ళీ లాస్ట్ కి చివరికి ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని ఉండిపోతారు. వాళ్ళకి ఏవో కనిపిస్తాయి అనమాట. హీ హ్యాస్ విజన్స్ జస్ట్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ డౌన్ క్వైట్ అండ్ థింగ్స్. మళ్ళీ ఏమైనా ఆలోచిస్తారు, నౌ ఐ విల్ గో టు స్లీప్, ఐ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దిస్. ఇవన్నీ నుంచి మనం బయటపడిపోవాలి అంటే మనం నిద్రపోవాలి అనుకుంటాడు అనమాట. And he closes his eyes to sleep, and then he must get them open as quick as possible. He is in a state of excitement, for he sees horrid little spooks. He cannot keep his mind clear. ఇవన్నీ ఇలా ఆలోచనలు వస్తున్నాయని ఇంకా పడుకుంటే కానీ వీటిలో మనం బయటపడలేమని పట్టుకుంటాడు. కళ్ళు మూసుకుంటే కానీ నిద్ర పట్టదు. నిద్రపోవటానికని కళ్ళు మూసుకుంటారు కానీ అతనికి నిద్ర పట్టదు అనమాట. వెంటనే కళ్ళు తెరవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. He must get them open quick as possible. ఎందుకంటే మళ్ళీ అలా భావోద్రేకం ఉద్వేగానికి లోనవుతాడు అనమాట. అతనికి ఇంకా ఏదో భయంకరమైనవన్నీ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి, ఇనుప సొమ్ములు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. తన మైండ్ అనేది క్లియర్ గా పెట్టుకోలేకపోతాడు అనమాట. ఈ ఆలోచనలు తనని హాంట్ చేసేస్తూ ఉంటాయి. He cannot go to sleep because his thoughts trouble him and he sees all sorts of things. ఇంకా ఈ ఆలోచనల వల్ల అతనికి నిద్ర పోలేడు అనమాట. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ కూడా అతను చాలా ట్రబుల్ చేస్తూ ఉంటాయి, అన్ని ఏవేవో కనిపిస్తూ ఉంటాయి అనమాట. దెర్ ఈస్ నో కాంగ్రిటీ ఇన్ హిస్ మైండ్. వీ నో దట్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ పుట్స్ అసైడ్ సచ్ ఫోలీస్, బట్ దీస్ ఆర్ జస్ట్ ద థింగ్స్ దట్ క్యాల్కేరియా పేషెంట్స్ డ్వెల్ అపాన్. అంటే ఇలాంటివన్నీ ఆలోచనలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. మరి మైండ్ లో ఏది అనుకూలంగా ఉండదు అనమాట. మైండ్ అతని ఆలోచనలు అతని మనసులో ఒక ప్రశాంతంగా ఆలోచన అనేది కానీ ఒక అనుకూలంగా ఆలోచించడం అట్లా ఉండదు. అంటే అంటే తనకి చాలా గట్టి ఇంటెలిజెన్స్, ఆ మైండ్ ని బాగా ఉపయోగించి బుద్ధిని ఉపయోగించి ఈ పిచ్చి పిచ్చి వాటన్నిటిని ఈ మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు వీటిని పక్కన పెట్టలేకపోతాడు అనమాట. అది ఈ క్యాల్కేరియా పేషెంట్ ఇలాంటి వాడి దేని గురించి అయితే ఎక్కువ డ్వెల్ చేస్తున్నాడో వాటిని పక్కన పెట్టలేకపోతాడు.
talking to himself. He lies in bed or sits when he is alone and carries on a general conversation with every conceivable individual he has had to do with on every conceivable subject, and it multiplies and it grows and he imagines it is all real. అంటే తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట. పడుకుంటాడు, కూర్చుంటాడు, ఇలాగా పడుకున్నప్పుడు కానీ హీ లైస్ ఇన్ బెడ్, పడుకుంటాడు కూర్చుని, మళ్ళీ అతను ఒక్కడే ఉన్నప్పుడు, ఎప్పుడైనా కానీ హీ క్యారీస్ ఆన్ ఏ జనరల్ కాన్వర్జేషన్. అంటే ఎవరితో అయితే ఆలోచించగలుగుతాడు, అంటే ఎవరితో అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటాడో అతనితో ఈ జనరల్ కాన్వర్జేషన్ అనేది జరుపుతూ ఉంటాడు అనమాట. ఎవరితో చేయాలనుకుంటాడో అది ఎంత తనలో తను చేసేస్తూ ఉంటాడు, తనలో తను మాడేసుకుంటూ ఉంటాడు అనమాట. దేని గురించి అయితే, ఏ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాడో, ఆలోచించాలనుకుంటున్నాడు దాని గురించి, ఇంకా అది ఉన్న కొద్దీ ఏమవుతుంది, ఎక్కువైపోతూ ఉంటుంది. లాస్ట్కి ఏమవుతుంది, అంటే అతను వాళ్ళతో మాట్లాడాలి, ఇలాగా దీని గురించి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు ఇలా మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. ఈ ఆలోచించి ఏమవుతుంది, వాళ్ళు అక్కడ లేకుండా కూడా అక్కడ నిజంగా తను మాట్లాడుతున్నట్టుగా అలా ఫీల్ అయిపోతాడు అనమాట. అంటే ఇన్సానిటీలోకి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. నాకు లాస్ట్ గా నిజమే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ఆల్ రియల్, అంతా నిజమే అనిపిస్తూ ఉంటుంది ఆ ఇమాజినేషన్ అంతా. We see how far that is removed from the healthy mind, and yet he is not fit for the insane asylum with all of these strange things. For when he is roused, he does carry on a conversation he does as ordinary people do. We see how far that is removed from the healthy mind. Manmohan garu ikkada em chudandi, and yet he is not fit for the insane asylum. అంటే ఇక్కడ మనము వీళ్ళు గనక చూస్తే అతను అంటే ఇన్సానిటీలో ఉన్నట్టు అనిపించదనే, పిచ్చి ఆసుపత్రిలో చేర్చేంత దీనిగా ఉండదు కానీ అతను అవి కలిగినప్పుడు కాన్వర్జేషన్ అది అలా క్యారీ చేస్తూ ఉంటాడు. అదే కదా, మామూలు పీపుల్ లాగానే ఉంటాడు, మామూలు హెల్దీ పీపుల్ ఎలా ఉంటారో అలాగే ఉంటాడు, కానీ ఆ కాన్వర్జేషన్ అనేది క్యారీ చేస్తూ ఉంటాడు కదా. వెన్ హీ ఈజ్ రౌజ్డ్ అంటే ఆ ఎక్సైట్మెంట్ అది వచ్చినప్పుడనే. అంటే అంత ఎస్ఎల్ఎం లో చేర్చాల్సినట్టుగా ఉండదు, కానీ అతను హెల్దీ ఆర్డినరీ పీపుల్ లాగానే కనిపిస్తాడు, కానీ ఆ మైండ్ లోనే అంతా జరుగుతూ ఉంటుంది. బుజ్జి గారు చెప్పిన ఒక్క సెంటెన్స్ ఇక్కడ అన్ని ఆ మైండ్ అంతా మనకు వచ్చేస్తుంది. అంటే బయటకి వాడు మామూలుగా కనపడతాడు గుమ్మనంగా, తప్ప వాడి లోపల ఎక్కువ ఆలోచనలు అవి సాగుతూ ఉంటాయని చెప్పారు కదా, అదనమాట. సిఫిలిటిక్ సోరిక్ యాంటీసోరిక్ డ్రగ్ ప్లస్ సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఉంటుంది. We see how far that is removed from the healthy mind. అయిపోయింది. When he is alone, when he has nobody to talk with him, he does these strange things. He is controlled and dominated when he is in company to a great extent, and hence these things are not brought out. ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చుట్టూ లేరు మాట్లాడడానికి అన్నప్పుడు ఇటువంటి స్ట్రేంజ్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటాడు. అందరిలో ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాడు అనమాట. అది sees visions and dominated in the company to a great extent, and hence these things are not brought out. అంటే అందరిలో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాడు కాబట్టి బయట పడడు అనమాట. అది బయటికి రావు, ఇవన్నీ తెలియవు, వాళ్ళు చెప్పే తప్ప తెలియవు. అదే అనమాట అని చెప్పేది. ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి స్ట్రేంజ్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటాడు. He carries out that same idea when he becomes delirious or insane. అతను ఆ డెలీరియంలో కానీ ఇన్సానిటీలో కానీ ఉన్నప్పుడు అదే సేమ్ ఐడియా అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. Picks his fingers, does all sorts of peculiar little things, sees visions and faces of persons when eyes are closed. నేను కళ్ళు మూసుకుంటే వాళ్ళు కనిపించడం, ఏవో మొహాలు కనిపించడం, ఎవరో కనిపించడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇమాజిన్స్ సమ్వన్ ఈజ్ వాకింగ్ బిసైడ్ హర్. తను ఏమని ఇమాజిన్ చేసుకుంటాడంటే ఎవరో పక్కన నడుస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు. ఇన్ ద ప్రూవింగ్ సైలీషియా
దట్ వాజ్ అబ్జర్వ్డ్ వెరీ స్ట్రాంగ్లీ. సైలీషా ప్రూవింగ్ లో కూడా ఇది చాలా స్ట్రాంగ్ గా అబ్జర్వ్ చేయబడింది అంట. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ పెట్రోలియం అండ్ ఇన్ క్యాల్కేరియా. In a perfect state of health with a strong, vigorous intelligence, it is not likely to be felt. But in nervous people, and especially in women, it is common. అంటే ఎవరో పక్కన నడుస్తున్నట్టు ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం అనేది సైలీషియా, పెట్రోలియం, క్యాల్కేరియాలో ఉంటుంది. ఎవరైతే పర్ఫెక్ట్ హెల్దీ స్టేట్ లో ఉంటారో, ఇంటెలిజెన్స్ అదంతా చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళలో ఇటువంటివి అనిపించదు. కానీ నెర్వస్ పీపుల్, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ సిమ్టమ్. మెంటల్ ఎబరేషన్ విత్ హారిడ్ విజన్స్, సీస్ డాగ్స్ క్రౌడింగ్ అరౌండ్ హిమ్, ఫైట్స్ దెమ్ ఆఫ్. అంటే ఈ మతి భ్రమ ఉంటుంది. మెంటల్ ఎబరేషన్ అంటే మతి భ్రమించడం, భ్రమించడం. దాంతో పాటు ఇటువంటి భయంకరమైనటువంటి ఏవో విజన్స్ అంటే కళ్ళకి కనపడుతూ ఉంటాయి భయంకరమైనటువంటివి. కుక్కలు అన్ని కూడా తనని క్రౌడ్ చేస్తున్నట్టు, దాంట్లో ఫైట్ అంటే సరౌండ్ చేస్తున్నట్టు అన్నమాట. కుక్కల గుంపు అటాక్ చేస్తున్నట్టు, వాటితో తిని ఫైట్స్ చేస్తున్నట్టు ఇలా ఉంటుంది అనమాట. హియర్ ఈజ్ ఏ సెన్సేషన్ అక్కరింగ్ ఇన్ నెర్వస్ ఉమెన్, ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ వుడ్ లైక్ టు రన్ అప్ అండ్ డౌన్ అండ్ స్క్రీమ్. ఇంకా నెర్వస్ ఉమెన్ కి ఇంకా ఎటువంటి సెన్సేషన్స్ ఉంటాయంటే పైకి కిందకి పరిగెడుతున్నట్టు, అప్ అండ్ డౌన్ అరుస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ కుడ్ నాట్ హెల్ప్ ఇట్, షీ మస్ట్ స్క్రీమ్. ఇంకా ఏమనిపిస్తుంది, ఇంకా తనకి ఏమి హెల్ప్, ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ కుడ్ నాట్ హెల్ప్ ఇట్. ఇక్కడ చెప్పండి మనోహన్ గారు. హెల్ప్లెస్ కండిషన్ గా అనిపించి తను అరవడం ఉంటుందా, స్క్రీమింగ్ అరవాల్సిన పరిస్థితి. That occurs in persons overwrought, dreadfully excited from a loss in the household by death. అంటే ఇది ఎటువంటి వాళ్ళలో ఇటువంటి కనిపిస్తాయి అంటే, ఎవరైతే చాలా ఎక్కువ వర్క్ చేసి అలసిపోయినటువంటి వాళ్ళు, లేదా చాలా మానసికంగా కలత చెందినటువంటి వాళ్ళు, డ్రెడ్ఫుల్లీ ఎగ్జైటెడ్ అంటే విపరీతంగా బీభత్సంగా ఉద్వేగానికి లోనైనటువంటి వాళ్ళు. దేనివల్ల, ఎవరో మాకు బాగా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోవడం వలన భావోద్వేగానికి లోనైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళలో ఇటువంటి సిమ్టమ్స్ కనబడతాయంట. అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు, ద మదర్ లూజెస్ హర్ చైల్డ్ ఆర్ హస్బెండ్, అది తల్లి కొడుకు కోల్పోవటమో లేకపోతే హస్బెండ్ ని కోల్పోవటమో, ఆర్ ఏ యంగ్ గర్ల్ లూజెస్ హర్ ఇంటెండెడ్, మళ్ళీ షీ ఈస్ బ్రోకెన్ హార్టెడ్ అండ్ గ్రేట్లీ ఎగ్జైటెడ్. సో ఈ విధంగా ఇవి జరగటం వలన హార్ట్ బ్రోకెన్ అయిపోయి బాగా డిస్టర్బ్ అయిపోయి మెంటల్ గా విపరీతమైన ఉద్వేగానికి లోనై ఉండడం అన్నమాట. ఇట్ ఈస్ ఏ హిస్టీరికల్ స్టేట్. ఇది ఒక హిస్టీరికల్ స్టేట్. అండ్ ఎట్ ఐ హ్యావ్ సీన్ ది సేమ్ ఇన్ మెన్. ఇటువంటిదే మగవాళ్ళలో కూడా నేను చూశాను అంటున్నారు కెంట్ గారు. ఐ రిమెంబర్ వన్, ఇట్ కేమ్ అపాన్ హిమ్ ఫ్రమ్ బిజినెస్ కేర్స్. హీ హ్యాడ్ దట్ సేమ్ ఫీలింగ్. హీ వుడ్ వాక్ అప్ అండ్ డౌన్ ది హౌస్. He said he felt as if he must fly or jump out of a window or do something that is analogous to the mental state found in hysteria or a great state of nervous excitement. అని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి గుర్తొస్తుంది ఏంటంటే, ఒక అతను బిజినెస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వలన ఇటువంటి ఫీలింగ్ కలిగి వచ్చాడు. అతను కూడా అంతేట, పైకి కిందకి ఇంట్లో నడవడము, లేకపోతే అందరికి పై ఎగరాలనిపించడము, లేదా విండోలోంచి దూకేయాలనిపించడము, బయటికి దూకాలనిపించడము, ఇలా అనిపిస్తూ ఉండేవిట. ఇది కూడా హిస్టీరికల్ కండిషన్ తో సిమిలర్ గానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎలా, ఇంకా ఇది ఎలాంటి ఎందువల్ల వస్తుందంటే, గ్రేట్ స్టేట్ ఆఫ్ నర్వస్ ఎక్సైట్మెంట్. ఇది నరాలకి సంబంధించినటువంటి ఉద్వేగం వలన వస్తుంది అని చెప్తారు ఇటువంటి స్థితి. షీ థింక్స్ అండ్ టాక్స్ ఆఫ్ నథింగ్ బట్ మర్డర్, ఫైర్, ర్యాట్స్. ఇలా తను ఆలోచిస్తుంది, ఆలోచించి మళ్ళీ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, ఏదో మర్డర్స్ గురించో, ఫైర్ గురించో, లేక ర్యాట్స్, ఎలకల గురించి, అంటే చిన్న చిన్న సిల్లి విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. దట్ ఈస్ ద సేమ్ ఐడియా ఆఫ్ టాకింగ్ అబౌట్ లిటిల్ థింగ్స్ అండ్ ఫూలిష్ థింగ్స్. అదే ఇప్పుడు చెప్పారు ఆయన.
ఇలాంటి ఫూలిష్ వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. దే థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ టు ఎనీబడి. అంటే ఎవరికి కూడా తను మాట్లాడే వాటి వల్ల ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అంటే అలాంటి సిల్లీ థింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎట్ ఐ హ్యావ్ సీన్ దీస్ థింగ్స్ ఇన్ పేషెంట్స్ అండ్ ఐ వుడ్ ఆస్క్ దెమ్ వై దే డిడ్ ఇట్. ఇట్ ఈస్ జనరలీ సెడ్ I tried a good while to stop it, and when I could not, I just kept right on at it, for it seemed to do me good. అంటే ఈయన ఇలాంటివన్నీ చూసి కొంతమందిని అడిగారట, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇటువంటి మేము మంచివి కూడా ఆలోచించడం, మంచిగా ఆలోచించడం కోసం అని చాలా కష్టపడ్డాం ఇటువంటి ఆలోచనల్ని మానుకోవడానికి. కానీ అలా చేయలేకపోయాము, మంచి వైపు ఉంచలేకపోయాము, రైట్ వన్ సైడ్ అని అంటారనమాట. షీ థింక్స్ అండ్ టాక్స్ ఆఫ్ మర్డర్, ఫైర్, రాట్స్ ఎక్సెట్రా. అది ఎప్పుడు ఇటువంటి వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. యువర్ పేషెంట్ మే టాక్ అబౌట్ అదర్ ఫూలిష్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ టు ఇల్లస్ట్రేట్ ది ఐడియా దట్ she sits and talks about foolish things and cannot control herself, thinking or expressing it, talking. అంటే ఈ పేషెంట్ ఎలా ఉంటారంటే, చాలా ఫూలిష్ గా అనిపించేటువంటి, తెలివి తక్కువగా అనిపించేటువంటి సిల్లి విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయినప్పటికీ కూడాను. అయితే వాళ్ళు ఆ వాటి గురించి ఎక్కువ నేరేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఐడియాని, లేదా కూర్చొని ఎలా మాట్లాడుతూనే ఉంటారు అనమాట. తను కంట్రోల్ చేసుకోలేరు, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. వాటిని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, మాట్లాడటం అనే ఎక్కువగా చేస్తూ. వైలెంట్ స్క్రీమింగ్ స్పెల్స్ అంటే ఇక్కడ ఏంటంటే తన మీద తనకి కంట్రోల్ లేకపోవటం అనమాట. అది విల్లు లెవెల్లో ఎఫెక్ట్ అయింది. అంటే ఇది మారాలి అనుకున్నా తను కంట్రోల్ చేసుకోలేక అటువంటివే ఆలోచిస్తూ అటువంటివే మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ బయట వాళ్ళు ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారేమో అని ఒక జంకు ఉంటుంది. ఇవన్నీ ఇట్తో రకరకాలుగా లోపల ఎక్కువ కుమిలిపోతూ ఉంటారు, అంతే కదా. అవన్నీ మనసులో పెట్టేసుకొని దాని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచన నుంచి పడుకుంటే కూడా నిద్ర రాదు, మళ్ళీ మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇటువంటి ఐడియాసే వస్తాయి, ఏవేవో కనిపిస్తాయి ఇమేజెస్. ఇలాగా అంటే వాళ్ళు ఎంత వర్రీ అయిపోతూ ఉంటారో చూడండి మానసికంగా వాళ్ళు. వైలెంట్ స్క్రీమింగ్ స్పెల్స్ అంటే ఉండి విపరీతంగా అరవడం. అండ్ దెన్ ద క్యాల్కేరియా పేషెంట్ విల్ రిఫ్యూజ్ టు టాక్, విల్ సే నథింగ్. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత స్టేజ్ లో వచ్చేసేటప్పటికి రిఫ్యూజ్ టు టాక్, అసలు మాట్లాడడానికి ఇష్టపడరు, ఏం మాట్లాడరు, వాళ్ళు ఏం లేదంటూ ఉంటారు. ఏమన్నా ఇంకేంటి కబుర్లు అన్నా గానీ. షీ మే టాక్ టు హర్ సెల్ఫ్ వెన్ అలోన్, తను ఒక్కతే ఉన్నప్పుడు తనలో తను మాట్లాడుకుంటుంది. బట్ విల్ డిక్లైన్ టు ఎంటర్ ఇన్ టు కాన్వర్జేషన్, కానీ ఏదైనా కాన్వర్జేషన్ లో ఇన్వాల్వ్ అవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. విల్ సిట్ పర్ఫెక్ట్లీ సైలెంట్, ఇంకా సైలెంట్ గా ఉంటారు. అది ఆ తర్వాత స్టేజ్ అనమాట. ఈ క్యాల్కేరియా పేషెంట్ సమ్ టైమ్స్ టేక్స్ అన్ ఎవర్షన్ టు వర్క్ అండ్ క్విట్స్ వర్క్. ఈ క్యాల్కేరియా వాళ్ళు ఒక్కొక్కసారి ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవటము, అలా ఏ పని చేయకుండా క్విట్ అయిపోయి కామ్ గా కూర్చోవడము ఉంటుంది. హీ విల్ క్విట్ ఏ మోస్ట్ థ్రైవింగ్ బిజినెస్ and go home and do nothing after being fatigued in carrying on the business until it reaches a most thriving condition. He says business is not good for him. అంటే వీళ్ళు పాపం ఎలా ఉంటారంటే, బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి బిజినెస్ ని మధ్యలో క్విట్ చేసేస్తారు, ఆపేస్తారు, ఇంటికి వెళ్ళి శుభ్రంగా కూర్చుంటారు ఏ పని చేయకుండా. ఎందుకు అంటే వాళ్ళ దాన్ని అభివృద్ధి చేయడానికి బాగా తాపత్రయపడి ఆలోచించి దాన్ని బాగా శ్రమ చేస్తారు. లాస్ట్ కి అదే వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ వల్ల అది మంచి అభివృద్ధి చెందుతూ ఉన్న టైంలో ఇంకా వాళ్ళు అలసిపోయి ఇంకా ఆ బిజినెస్, నాకు ఈ బిజినెస్ సూట్ అవుతుందని అక్కడికి వదిలేసి వచ్చేస్తారు అనమాట. అది మైండ్ సెట్. హీఈస్ టైర్డ్ ఆఫ్ బిజినెస్ అంటే హెల్దీగా ఉన్నవాడు బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, ఇలా చేద్దాం ప్లాన్ చేసుకుని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వీడేంటి చేసేదానికంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది కదా, ముందంతా చిన్నవే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలాంటి పెద్ద బిజినెస్ అవి అంటే విపరీతమైన ఆలోచన చేసి ఆ బిజినెస్ డెవలప్ చేసి అది ఇంకా మంచిగా వస్తున్న టైంకి వీడికి ఇంకా పోతుంది మైండ్ లోంచి, అంటే అలసిపోతుంది మైండ్. ఇంకా నా వల్ల కాదు, ఈ బిజినెస్ నేను చేయలేను, ఇది నాకు సూట్ అవ్వదని చెప్పేసి దాన్ని అక్కడితో ఆపేసి వచ్చేస్తారు అనమాట. అది వాళ్ళ మైండ్ సెట్. హీఈస్ టైర్డ్ ఆఫ్ బిజినెస్
when he goes to his business again, it seems as if it would drive him crazy. అతను బిజినెస్ లో వ్యాపారంలో బాగా అలసిపోతాడు. అలసిపోయి ఇంకా అతను ఎప్పుడైతే బిజినెస్ చేద్దామని వెళ్ళినప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే, ఇది మనం నెమ్మదిగా ఇలా చేయడం వల్ల మనం పిచ్చివాళ్ళం అయిపోతామేమో అనిపిస్తుంది. he does not want to see it, he does not want to know anything about it. ఇంకా అంతే, దాని గురించి చూడటం ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి కూడా ఇష్టపడ్డా అనమాట. దాని అక్కడితో క్విట్ చేసి వస్తాడు. అఫ్ కోర్స్ యూ కెన్ readily see that it is not so much in the Calcaria patient that he is driven to weakness and fatigue from distress in business, although it has that. But that which I am speaking about is that he was overworked until he has given out, and right in the midst of his success, he quits his business and goes home and leaves all. It looks just as if he were lazy. అంటే పాపం ఎలా ఉంటుందంటే, of course you can readily see that it is not so much in the Calcaria patient that he is driven to weakness, fatigue from distress of business. అంటే ఈ నీరసము గాని, అలసిపోవటం గాని, మానసికంగా ఈ స్ట్రెస్ తీసుకోలేకపోవటం ఈ బిజినెస్ లో, ఇదంతా ఎలా ఉంటుందంటే బాగా అతను ఓవర్ వర్క్ చేసేస్తాడు. ఎంత అంటే ఇంకా తన మనసు గివెన్ అవుట్, ఇంకా అసలు మొత్తం తను సమర్పించుకున్నట్టు అనమాట. విపరీతంగా చేస్తాడు, అక్కడ దాకా చేస్తాడు అనమాట. అంటే ఒక లిమిట్ ఉంటుంది కదా, అలా లేకుండా ఓవర్ గా చేసేస్తాడు. ఇంకా లాస్ట్ కి ఏమవుతుంది, ఇంకా సక్సెస్ అవుతూ సక్సెస్ కి మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఆ బిజినెస్ అక్కడతో ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమి చేయడప్పుడు ఇంకా అన్ని వదిలేస్తాడు. అది మనకు చూడటానికి ఎలా ఉంటుందంటే వీడు లేజీ ఫెలో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది కాదు అసలు కారణం. అంటే ఇప్పుడు వాడు ఏ పని చేస్తున్న బిజినెస్ ఆపేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాడంటే మనం సల్ఫర్ వేయకూడదు కదా. వాడు ఎందుకు ఆపేశాడో అంత పూర్వపరాలన్నీ కనుక్కోవాలి. కేస్ టేకింగ్ గురించి ఇక్కడ మనం జాగ్రత్తగా చేయాలని చెప్తున్నాడు. వాడు ఏ ఉద్దేశంతో మానేశాడు అనేది చూసుకోవాలి. వాడు మిగతా సిమ్టమ్స్ తో కూడా కొరిలేట్ చేసుకోవాలి, అంటే మిగతా మెంటల్ సిమ్టమ్స్ అలాగా. అదనమాట. కాల్కేరియా ఫ్లోర్ లో కూడా ఇది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. మంచిగా జరుగుతున్న బిజినెస్ అంతా బాగా జరుగుతూ ఉంటుంది. వీడు ఏం ఆలోచిస్తున్నాడంటే రేపొద్దున నాకు ఎలాగా ఇదంతా ఆగిపోతుందేమో, బిజినెస్ అంతా లాస్ వచ్చేది, మంచి రైస్ లో ఉంటుంది. అప్పుడు లాస్ వచ్చేస్తే నా పిల్లలకి ఎలాగా, ఇలా ఆలోచిస్తూ ఉంటాడని చెప్పారు బుచ్చి గారు కాల్కేరియా ఫ్లోర్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అప్పుడు. అది అలా ఇది కాల్కేరియాలో ఇలా ఉంటుంది అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ యూ కమ్ టు ది కన్క్లూజన్ దట్ హీ ఈజ్ లేజీ. మనం వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళ పై మనం అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది, మనకు ఒక నిర్ణయానికి వచ్చేస్తాం వీడు లేజీ ఫెలో అని. yet it is an insanity. కానీ అదే నాట్ ద లేజినెస్ దట్ బిలాంగ్స్ టు ట్రాంప్ నేచర్, though that also might be cured many times. అంటే చూడటానికి అలా లేజీగా అనిపిస్తుంది, కానీ అతను ఇన్సానిటీలో ఉన్నాడు. అది లేజినెస్ కాదు, దానికి సంబంధించిన నేచర్ కాదు అది. ఇటువంటి సిచ్యువేషన్స్ ని చాలా విషయాలు క్యూర్ చేస్తుంది అనమాట కాల్కేరియా. హీ హాస్ బీన్ ఇండస్ట్రియస్ అండ్ ఆల్ ఎట్ వన్స్ టేక్స్ ఎ టర్న్. అంటే అది చాలా ఇండస్ట్రియస్, చాలా హార్డ్ వర్కింగ్ గా ఉండేవాడు అనమాట. అటువంటి వాడు ఒక్కసారి యూ టర్న్ తీసుకున్నట్టు, అంటే ఆపోజిట్ అయిపోయినట్టు, ఒక మలుపు తిప్పినట్టుగా మొత్తం అన్ని ఇలా రివర్స్ అయిపోతాయి అనమాట. అంత విపరీతంగా శ్రమపడి వర్క్ చేసేవాడు సడన్ గా అవన్నీ క్విట్ చేసేసి కామ్ కూర్చుంటాడు. అంత టర్న్ తీసుకుంటుంది అనమాట ఆలోచన అనేది. ఏ గ్రేట్ చేంజ్ అక్కర్స్ ఇన్ ది మైండ్ అండ్ హీ టేక్స్ ఆన్ సిమ్టమ్స్. అది ఇట్ ఈస్ నాట్ సచ్ పర్సన్స్ యాజ్ వర్ బోర్న్ దట్ వే, బోర్న్ లేజీ నెవర్ వుడ్ వర్క్ బట్ దోస్ దట్ బికమ్ లేజీ. అక్కడ చూడండి ఎంతలా చెప్తున్నారు. అంటే వీరు అంటే బద్ధకస్తులుగా పుట్టలేదు, కానీ అది లేజీగా అవబడ్డారు. దోస్ దట్ బికమ్ లేజీ. అది it is like the symptom in a pious upright man whose walk and conversation has been upright, but all at once he turns and commences to swear. It is like the symptom in a pious upright man whose walk conversation, అంటే ఈ విధంగా అతను ఎలాంటి వాడు అయి ఉంటాడంటే అంతకు ముందు చాలా నిష్కపటంగా
చాలా అప్రైట్, అంటే చాలా జెంటిలా కాదు, ఏమంటారు దాన్ని, మంచి వాడు అనమాట, ఒక సత్యవంతుడు లాగా అన్నమాట. అంత కరెక్ట్ పర్సన్ లా ఉంటాడు. మాట గాని, నడిచే నడత గాని, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. అలా ఉంటాడు అనమాట. ఒక్కసారిగా ఆల్ ఎట్ వన్స్ హి టర్న్స్ అండ్ కమెన్సెస్ టు స్వేర్. అలా ఒక్కసారిగా మారిపోతుంది అదంతా. అఫ్ కోర్స్ అంతకు ముందే అతను తెలుసుంటే అయ్యో ఇలా అలాంటి వాడు ఇలా ఎలా అయిపోయాడు అనిపిస్తుంది మనకి. అఫ్ కోర్స్ వీ నో దట్ ఇండివిజువల్ ఈజ్ ఇన్సేన్. On the other hand, we have patients that have been only ordinary industrious that developed an insanity for work. It seems they have ability in that insane industry to work almost night and day. They are up early and late. ఇది చెప్పండి మన్మోహన్ గారు ఇక్కడ. మన్మోహన్ గారు చదువుతున్నారు. కొంతమంది పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అంటే ఆర్డినరీ బాగా ఇండస్ట్రియస్ గా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి వర్క్ అంటే పిచ్ అన్నది ఉంటుంది కదా, అంటే విపరీతంగా హార్డ్ వర్క్ చేయడం అన్నది అనేసి అని వర్క్ చేయడం అనేది డే అండ్ నైట్ చేసి వాళ్ళు అలసిపోయినా కూడా దాని నుంచి బయటికి వచ్చేసేదానికి ఉంటుంది. అంటే ముందన్న రావచ్చు, తర్వాత రావచ్చు అనేసి. మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే కొందరికి వర్క్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు డే అండ్ నైట్ కూడా ఎటువంటి ఇది లేకోకుండా చాలా ఇండస్ట్రియస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే ఈ ఇన్సానిటీలోకి వెళ్ళడం అన్నది ఉండదు. అంటే ఆ పిచ్చిలాగా పని చేస్తారు, కానీ ఆ ప్రెషర్ నుంచి బయటికి ముందు కానీ తర్వాత కానీ బయటికి రాగలుగుతారు మామూలుగా అయితే హెల్దీగా ఉన్న వాళ్ళు. అలా ఉండరు అంటారు. Okay. It is a sick state. So when we see in the repertory industry, it doesn't mean an ordinary industrious state, but one that is exaggerated into a symptom. అంటే దాంట్లో ఇండస్ట్రియస్ అని ఉంటుంది కదా రిపర్టరీలో, అది ఆర్డినరీ ఇండస్ట్రియస్ కాదు అని చెప్తున్నారు. ఎగ్జాగరేటెడ్ సిమ్టమ్ అంటే ఇంక బాగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఓవర్ గా ఇండస్ట్రియస్ అని అర్థం అని చెప్తున్నారు. He has become so industrious that he has a mania for work. అంటే ఎంత ఇండస్ట్రియస్ అంటే అతను వర్క్ ఏడలో ఒక పిచ్చిలా చేస్తున్నాడు అనమాట, మానియా లాగా. అది వింపరింగ్, లో స్పిరిటెడ్ అండ్ మెలాంకలీ, అంటే లోపలే కుండ్రాగాలు తీసుకోవడం, గుసగుసలాడుకుంటూ ఉంటాం, మెలాంకలీ విచారంగా ఉండడం, ఇలా అయిపోతాడు అనమాట. It is a strange thing to see a bright little girl of 8 or 9 years old taking on sadness, melancholy, and commencing to talk about the future world and the angels, and that she wants to die and go there, and she is sad and wants to read a Bible all day. అంటే మనకి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది అనమాట, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే ఒక చిన్న పాప 8 to 9 years వయసున్న అమ్మాయి విచారంగా ఉండి మాట్లాడేదంతా తన ఫ్యూచర్ గురించి మాట్లాడటము, లేకపోతే ఏంజల్స్ గురించి మాట్లాడటము, తను చనిపోయే వాటి దగ్గరికి వెళ్ళిపోవాలనుకోవటము, తను చాలా విచారంగా ఉండటము, రోజంతా బైబిల్ చదవాలనిపిస్తోంది అని అంటము, ఇవన్నీ మనకి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తాయి అనమాట. దట్ ఈస్ ఎ స్ట్రేంజ్ థింగ్ అండ్ ఎట్ క్యాల్కేరియా హ్యాస్ క్యూర్డ్ దట్. అంటే మనకి చాలా స్ట్రేంజ్ థింగే, కానీ క్యాల్కేరియా అటువంటి వాటిని క్యూర్ చేస్తుంది. ఆర్సెనిక్ హ్యాస్ క్యూర్డ్ దట్ స్టేట్ అండ్ ఆల్సో లెక్సిస్.
ఇక్కడ ఆర్సనిక్ లెక్కసిస్ కూడా అటువంటి దాన్ని చూస్ చేస్తాయి అని చెప్తున్నారు. దే ఆర్ ఏ లిటిల్ ఇన్క్లైన్డ్ టు బి ప్రికాషియస్ and they have attended to Sunday school and they have taken too seriously the things they have learned. అంటే సండే స్కూల్ అంటే నేను అనుకుంటే మీ చర్చ్ అనుకుంటున్నాను. ఈ చర్చి వీటికి వెళ్ళి అటెండ్ అవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రికాషియస్ అంటే ముందుగానే వాళ్ళకి ఎక్కువ టూ మచ్ సీరియస్ గా ఆ బైబిల్లో చెప్పినవి వాటన్నిటి చాలా టూ మచ్ గా సీరియస్ గా తీసుకుని ఆలోచించడం అనేది జరుగుతుండటం వల్ల ఇలా అయిపోతాయి. ఇలా వాళ్ళకి ఇలా తీసుకుంటారని చాలా మంది వింటారు, కానీ వీళ్ళు క్యాల్కేరే వాళ్ళు దాన్ని చాలా సీరియస్ గా థింక్ చేసేసి వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఇలా సాడ్ గా ఇలా మెలాంకోలిక్ గా అయిపోయి ఈ నక్షత్రాలు వాడి దగ్గరికి చనిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అది మనకి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చిల్డ్రన్ సాడ్ అండ్ అన్హ్యాపీ, పిల్లలు చాలా విచారంగాను సంతోషం లేకుండా ఉంటారు అనమాట. ఓల్డ్ పీపుల్ హూ టేక్ ఆన్ లోతింగ్ ఆఫ్ లైఫ్ బికమ్ వేరీ ఆఫ్ లైఫ్, ముసలి వాళ్ళు ఎవరైతే ఈ జీవితం మీద విరక్తిగా ఇంకా లైఫ్ అంటే విసుగు చెందిపోయి ఉంటారు అలా ఉంటారు అనమాట. దట్ ఈస్ గుడ్ డీల్ లైక్ ఆరం అంటే ఆరం గ్రూప్ లో కూడా అంతే కదా. ఇన్ గోయింగ్ ఓవర్ ఆరం ఐ ఎక్స్ప్లెయిన్ దట్ and dwelt upon it that the highest love is the love of life, and when the individual ceases to love his own life and is weary of it and loathes it and wants to die, he is on the borderline of insanity. అదే ఆరం గ్రూప్ లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఆరం గ్రూప్ లో ఆయన ఏం చెప్పారు, అసలు ఎవరికైనా కానీ ఫస్ట్ ఎవరి మీద ఇష్టం ఉంటుందంటే వాడి మీద, అంటే వాడి జీవితం మీద ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అలాంటిది అదే హైయెస్ట్. సో అక్కడ తన ఓన్ లైఫ్ మీద తనకి ఇంట్రెస్ట్ లేకపోవటము, తగ్గిపోవటము, విసుగు రావటము, తన జీవితం అంటే విరక్తి రావటము, చనిపోవాలనుకోవటము, ఇవన్నీ ఇదే మనకి బోర్డర్ లైన్ ఆఫ్ ఇన్సానిటీ అని చెప్తున్నారు అనమాట. ఇది ఆరం గ్రూప్ లో కూడా ఉంటుందని చెప్తున్నారు, ఆరం గ్రూప్ లో చెప్పినట్టు అదనమాట. సో ఇక్కడ ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.